హనుమంతులు గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఎప్పుడు బడ్జెట్ అన్నా కూడా రకరకాలు ఉంటాయి. అన్ని రంగాలకి కేటాయింపులు, తర్వాత జియో పాలిటిక్స్ సవాళ్ళ నేపథ్యంలో కేంద్రం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు, కొన్ని కరెక్షన్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ లార్జర్ సెన్స్లో సామాన్యులు ఎక్కువ మంది ఎదురు చూసేది ఈ ఆదాయ పన్ను స్లాబ్లో ఏమైనా మార్పులు చేస్తారా అనేది ఎక్కువ చూస్తారు. రెండోది ఏ వస్తువులు పెరిగాయి, ఏ వస్తువులు తగ్గాయి అన్నదే ఎక్కువగా దృష్టి పెట్టుకుంటారు. ప్రధానంగా ఈ ఆదాయ పన్ను స్లాబుల విషయంలో ఏమైనా మార్పులు ఉండే అవకాశం ఉందా, లేదంటే పాత రిజిమే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? గత సంవత్సరము స్లాబ్ 7 లక్షల నుండి 12 లక్షలు పెంచారు సార్. స్టాండర్డ్ ఎక్షన్ కూడా 50,000 నుండి 75,000 పెంచారు. పెంచినప్పుడు అంటే 7 లక్షలు 12 లక్షల కంటే ఇంచుమించు 70% పెంచారు. సార్, ఒకేసారి అంత రిలీఫ్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఇంకా బెనిఫిట్ వస్తుందని చెప్పని ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈవెన్ గవర్నమెంట్ రెవెన్యూ పెరుగుతున్నా కానీ గవర్నమెంట్ కూడా కొన్ని కండిషన్ పెరుగుతుండే, ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతుంటాయి కాబట్టి, పేమెంట్స్ కూడా కమిట్మెంట్స్ పెరుగుతుంటాయి కాబట్టి వీ కెనాట్ ఎక్స్పెక్ట్ స్లాబ్ అది 12 lakhs ఇంకా పెంచుతారనే అవకాశం లేదు. స్లాబ్ రేట్స్ కూడా ఇంతకుముందు 15 లక్షలకు హైయెస్ట్ స్లాబ్ ఉండేది, దాన్ని 24 lakhs పెంచారు. దానివల్ల ప్రతి వ్యక్తికి 1,10,000 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ మిగులుతుంది. మీరు అన్నారు ట్యాక్స్ ఇది ఏ వస్తువు ధర తగ్గుతుంది అనేది. ఇంతకుముందు ఏముండేది అంటే ప్రతి ట్యాక్స్ కూడా జిఎస్టీ రాకముందు సెంట్రల్ ఎక్సైజ్ ఉండేది. సెంట్రల్ ఎక్సైజ్ బడ్జెట్లో వచ్చేది, ఈ వస్తువుకి ఇంత ట్యాక్స్, ఈ వస్తువుకి ఇంత ట్యాక్స్. కానీ జిఎస్టీ వచ్చిన తర్వాత సెంట్రల్ ఎక్సైజ్ పోయింది, అందులో కలిసిపోయింది కాబట్టి దాని మీద జిఎస్టీ కౌన్సిల్ తప్ప ఈవెన్ కేంద్ర ప్రభుత్వానికి కూడా ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఓన్లీ థింగ్ తీసుకునే అవకాశం ఏంటంటే ఇంపోర్టెడ్ వస్తువులు ఏవైతుంటాయో వేరే దేశం దిగుమతి చేసుకున్న దాని మీద కస్టమ్ డ్యూటీ పెంచే అవకాశం, తగ్గించే అవకాశం ఉంది. కాకపోతే లోకల్ తయారైన వస్తువులకి జిఎస్టీ ఇస్ మెయిన్ ట్యాక్స్ కాబట్టి దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందని చెప్పి అనుకోవట్లేదు. ఒకవేళ తీసుకోదలిచినా కానీ జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకొని దాన్ని గవర్నమెంట్కి ఇస్తే గవర్నమెంట్ పార్లమెంట్లో ప్రపోజ్ చేస్తుంది. ఈ విధంగా ఉంటుంది తప్ప జిఎస్టీ కౌన్సిల్ లేకుండా గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఇది వస్తువుల విషయంలో. ట్యాక్స్ స్లాబ్ల విషయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండే అవకాశం లేదు. ఉంటే ఉండొచ్చు కానీ పెద్దగా ఉండకపోవచ్చు నా ఉద్దేశం లేదు. కొందరు అంచనా వేస్తున్నారు, అంటే గతంతో పోల్చుకుంటే జీతాలు పెరగలేదు, ఖర్చులు పెరిగాయి. జీతాలు పెరగలేదు, నిత్యావసర ధరలు పెరిగాయి. అందుకు ఇది మ్యాచ్ కాని పరిస్థితిలో ఉంది కాబట్టి కొంత మీరు అన్నట్టుగా 87A కింద ఉన్న 12 లక్షల స్లాబ్ని కొంత పెంచగలిగితే, కొంత ఒక 15 lakhs వరకు పెంచగలిగితే కొంచెం ఆ ఉపశమనం వల్ల పబ్లిక్ మళ్ళీ కొంత ఖర్చు పెడతారు, దానివల్ల కొంత ద్రవ్యోల్బణం అనేది కరెక్షన్ అవుతుంది అన్నది కొందరు అంటున్నారు. ఈజ్ దర్ ఎనీ పాసిబిలిటీ? సార్, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది? 3% ఉంది సార్. 3% అన్నప్పుడు అఫ్కోర్స్ మనకు నచ్చిన వస్తువులు ధర ఎక్కువ పెరిగి ఉండొచ్చు, నచ్చిన వస్తువులు తక్కువ ధర ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఆఫర్స్, డిస్కౌంట్స్ ఇస్తున్నారంటే తగ్గినట్టుగా ధర అది నెగటివ్ ఇంపాక్ట్. పాజిటివ్గా వచ్చేసరికి కొన్ని ధరలు పెరిగి ఉండొచ్చు. కానీ జనరల్గా ఓవరాల్గా బడ్జెట్లో ఇన్ఫ్లేషన్ మాత్రం కంట్రోల్లో ఉంది కాబట్టి పెద్దగా మార్పు వచ్చే అవకాశం ఉండదు.